Hey guys, welcome to KGF Kranti Golden Facts chapter number 63. ఈ వీడియోలో మీకోసం కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చేసాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలో ఒక్కసారి మీరు చాలా గొప్పగా చెప్పారు అంటారు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనుషులు భూమిని చాలా వరకు చెత్తతో నింపేశారు. జస్ట్ భూమి మీద అనుకుంటే మన పొరపాటు. చంద్రుడి మీద కూడా దాదాపు 200 టన్నుల చెత్తని వదిలేశారు. వాటిలో చాలా స్పేస్ షిప్లు, బ్యాగ్లు, దాదాపు 96 యూరిన్ బ్యాగ్లు, వామిటింగ్ బ్యాగ్లు, బూట్లు, ఇలా చాలా చెత్త అక్కడే వదిలేసి వచ్చారు. భవిష్యత్తులో చందమామని చెత్తమామ చేసిన షాక్ అవ్వాల్సిన పని లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, సౌత్ అమెరికా ఫారెస్ట్ లో ఉండే జాగ్వార్స్ అక్కడ ఉండే చాపి అనే మొక్కల వేర్లు వెతికి మరీ నములుతాయి. వాటికి మత్తు ఎక్కేదాకా నములుతూనే ఉంటాయి. సౌత్ అమెరికా జాగ్వార్స్కి మత్తులో మునగటం అంటే చాలా సరదా. ఫ్యాక్ట్ నెంబర్ 3, గ్రేట్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ప్రకారం మనుషులు వీలైనంత త్వరగా ఈ భూమిని వదిలి వెళ్ళాలి. ఇన్ఫాక్ట్ ఈ భూమి నుండి ఎస్కేప్ అవడానికి మనుషులకి కేవలం 200 సంవత్సరాలు మాత్రమే ఉంది. 200 ఇయర్స్ తర్వాత యాస్ట్రాయిడ్ ఢీకొట్టొచ్చు, లేకపోతే ఏలియన్స్ రావచ్చు అని స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రస్తుతం మన ఎర్త్ ఆర్బిట్లో 2787 మ్యాన్ మేడ్ శాటిలైట్స్ ఉన్నాయి. అందులో 1324 రష్యా వాళ్ళ శాటిలైట్స్ ఉన్నాయి. రష్యానే ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది, 658 శాటిలైట్స్. ప్రజెంట్ ఇండియా వాళ్ళ శాటిలైట్స్ ఎర్త్ ఆర్బిట్లో 49 ఉన్నాయి. ఇంకోటి పంపితే హాఫ్ సెంచరీ. ఫ్యాక్ట్ నెంబర్ 5, ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవాలంటే 450 సంవత్సరాలు పడుతుంది. రీసెంట్గా సైంటిస్టులు ప్లాస్టిక్ని తినే వ్యాక్స్ వామ్స్ అనే పురుగుల్ని డిస్కవర్ చేశారు. ఈ వ్యాక్స్ వామ్స్ ప్లాస్టిక్ ని తినేసి వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ గా మారుస్తుంది. బయోడిగ్రేడేషన్ ఆఫ్ ప్లాస్టిక్స్ లో ఈ డిస్కవరీ ఒక మైల్ స్టోన్ అని సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ లైఫ్ అని చెప్పడానికి మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. 1991లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్కి అమృతా సింగ్కి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్కి కరీనా కపూర్ కూడా వచ్చింది. నూతన వధూవరులకి శుభాకాంక్షలు కూడా చెప్పింది. దానికి రిప్లైగా సైఫ్ అలీ ఖాన్ థ్యాంక్ యూ బేటా అని కూడా చెప్పాడు. కట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత ఆ బేటానే సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఒక బేటా కూడా పుట్టాడు. సైఫ్ అలీ ఖాన్ గారు, మీరెంతైనా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అండి. మీ పెళ్లికి వచ్చిన బేటాతోనే బేటాని పుట్టించారా? క్యారే బేటా. ఫ్యాక్ట్ నెంబర్ 7, 1952లో దాదాపు 5 రోజుల పాటు లండన్ని ఎల్లో కలర్ పొగ కమ్మేసింది. దానివల్ల 4000 మంది చనిపోయారు. ఆ పొగ ఎంత భయంకరంగా ఉండేదంటే వాళ్ళ సొంత కాళ్ళు కూడా వాళ్ళకి కనిపించేది కాదు. ఆ 4000 మంది లంగ్స్ ప్రాబ్లం వల్ల చనిపోలేదు. వాళ్ళలో కొంతమందికి తానేస్ అనే నది కనిపించక కాలు జారి దాంట్లో పడి కొట్టుకుపోయి చనిపోయారు. పొగతో పరాచకాలు కాదండోయ్. ఫ్యాక్ట్ నెంబర్ 8, శాంసంగ్ వన్ ఆఫ్ ది పాపులర్ సౌత్ కొరియన్ కంపెనీ. కొరియా లాంగ్వేజ్లో శాంసంగ్ అంటే 3 స్టార్స్ అని అర్థం. శాంసంగ్ అనే పేరు ఆ కంపెనీ ఫౌండరే పెట్టాడు. ఆకాశంలో ఉండే నక్షత్రాల్లానే శాంసంగ్ కంపెనీ కూడా పవర్ఫుల్గా, శాశ్వతంగా ఉండాలని ఆ పేరు పెట్టారు. గట్టోడేనండోయ్ కరెక్ట్గా పెట్టాడు పేరు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈయన పేరు జాన్ సెడ్జ్విక్. అమెరికా సివిల్ వార్ టైంలో యూనియన్ ఆర్మీ జనరల్. యుద్ధం జరుగుతుంది. ఒక పక్క నుండి శత్రువులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. జాన్ దగ్గర ఉన్న సైనికులందరూ బుల్లెట్స్ తగలకూడదని దాక్కుంటున్నారు. వెంటనే మనోడు, ఎందుకు మీరంత భయపడుతున్నారు? మనం చాలా దూరంలో ఉన్నాం. ఇంత దూరంలో ఏనుగుని కూడా వాళ్ళు కాల్చలేరు అని చెప్పాడు. ఆ మాట చెప్పిన వెంటనే అవతల నుండి ఒక షార్ప్ షూటర్ జాన్ తల్లో బుల్లెట్ దింపాడు. స్పాట్ డెడ్. అయినా అయ్యగారే కరెక్ట్. ఏనుగుని కాల్చలేరు అని చెప్పాడు కానీ మనల్ని కాల్చలేరు అని చెప్పలేదు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10, అర్జెంటుగా బాత్రూమ్ వచ్చింది. వెళ్ళి కమోడ్ మీద కూర్చున్నారు. కింద హోల్లో నుండి పాము వచ్చి సీటు మీద కాటు వేస్తే ఎలా ఉంటుంది? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. కానీ రియల్గా థాయిలాండ్లో ఇది జరిగింది. ఒక వ్యక్తి బాత్రూమ్కి వెళ్ళి కూర్చోగానే కింద హోల్లో నుండి పాము వచ్చి అతని పురుషాంగాన్ని కొరికేసింది. చాలా రక్తం పోయింది. బట్ హాస్పిటల్లో రికవర్ అయ్యాడు. టాయిలెట్ సీట్లోకి పాము రాగలదా అంటే రావచ్చు, ఛాన్స్ ఉంది. ఈ టాయిలెట్ పైప్స్ దగ్గర పాములకి బాగా ఇష్టమైన ఎలుకలు ఉంటాయి. వాటి కోసం వస్తాయి. అలా తిరిగి తిరిగి ఈ బాత్రూమ్ పైప్స్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటో రావు గారు, ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒకటే భయంగా ఉంది. ఎక్కడ బొక్కల నుండి పాము వస్తుందో అని. జాగ్రత్త సుమి. మాన్స్టర్స్ వరల్డ్లోని అన్నిటికంటే పెద్ద మాన్స్టర్స్ గాడ్జిల్లా అండ్ కింగ్ కాంగ్. వాటి శక్తితో, అటాకింగ్ స్కిల్స్తో ప్రజల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అయితే ఈ 2 మాన్స్టర్స్ మధ్య యుద్ధం జరిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు మనం వాటి యొక్క బలాల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మనం గాడ్జిల్లా గురించి చూద్దాం.
ఇది 1954లో ఇంట్రడ్యూస్ చేసిన మాన్స్టర్. అన్ని మాన్స్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా పెద్ద మాన్స్టర్. చెప్పాలంటే అప్పట్లో దీన్ని ది కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ అని పిలిచేవాళ్ళు. మనందరికీ తెలుసు గాడ్జిల్లా నీళ్ళల్లో నివసించే భయంకరమైన రాక్షసి అని. అండ్ అలాగే అది అటామిక్ రేడియేషన్ని కూడా అబ్జర్వ్ చేసుకోగలదు. ఇలా అటామిక్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోవడమే కాకుండా కరెక్ట్ టైంలో శత్రువుల మీదకి అటాక్ చేయడానికి ఆ అటామిక్ రేడియేషన్ని బయటికి రిలీజ్ చేస్తుంది. కేవలం అటామిక్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోవడమే కాకుండా ఎలాంటి రేడియేషన్ అయినా ఎలక్ట్రిక్ ఎనర్జీ అయినా గాడ్జిల్లాని ఏమీ చేయలేదు. చెప్పాలంటే వాటిని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల గాడ్జిల్లాకి ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. 2019లో రిలీజ్ అయిన గాడ్జిల్లా మూవీలో చూపించిన దాని ప్రకారం గాడ్జిల్లా హైట్ దాదాపు 393 అడుగులు ఉంటుంది. గాడ్జిల్లా హైట్కి తగ్గట్లే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీనికి ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ రీజనరేటింగ్ పవర్. ఎస్, గాడ్జిల్లా దాన్ని పాడైపోయిన బాడీ పార్ట్స్ని మళ్ళీ తిరిగి పొందగలదు. బల్లులు ఎలాగైతే వాటి తెగిపోయిన బాడీ పార్ట్స్ని మళ్ళీ రీజనరేట్ చేసుకుంటాయో సేమ్ అలానే గాడ్జిల్లా కూడా చేసుకోగలదు. ఇప్పుడు మనం గాడ్జిల్లాకి టఫెస్ట్ కాంపిటీటర్ అయిన కింగ్ కాంగ్ గురించి చూద్దాం. ఎలా అయితే గాడ్జిల్లా అటామిక్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుని అటాక్ చేయగలదో అలానే కింగ్ కాంగ్ కూడా ఎలక్ట్రిసిటీని దాని అడ్వాంటేజ్కి యూజ్ చేసుకునే నాలెడ్జ్ కూడా దానికి ఉంది. ఎలక్ట్రిసిటీని గ్యాదర్ చేసుకుని శత్రువుల మీద దాడి చేయగలదు. కింగ్ కాంగ్ని మొదట స్కల్ ఐలాండ్ అనే మూవీలో చూపించడం జరిగింది. ఈ మూవీ 1973లో రిలీజ్ అయింది. బట్ ఆ మూవీలో కింగ్ కాంగ్ హైట్ కేవలం 103 అడుగులు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్న కింగ్ కాంగ్ హైట్ అప్పటికంటే చాలా ఎక్కువే ఉంటుంది. చెప్పాలంటే ప్రజెంట్ కింగ్ కాంగ్ హైట్ గాడ్జిల్లాతో పోల్చుకుంటే ఈక్వల్గానే ఉంటుంది. ఇన్ కేస్ గాడ్జిల్లా హైట్ తక్కువ ఉన్నా కానీ దానికి అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే కింగ్ కాంగ్ హైట్ తక్కువ ఉండటం వల్ల అది ఈజీగా అటు ఇటు కదలగలదు. అలాగే గాడ్జిల్లా అటాక్ నుండి కూడా ఈజీగా తప్పించుకుంటుంది. దీంతో పాటుగా మల్టిపుల్ సోర్సెస్ హెల్ప్తో గాడ్జిల్లా పైన కింగ్ కాంగ్ చాలా ఫాస్ట్గా అటాక్ కూడా చేయగలదు. గాడ్జిల్లా కేవలం దాని స్ట్రెంగ్త్ను మాత్రమే యూజ్ చేయగలదు. కానీ కింగ్ కాంగ్ దాని బలంతో పాటు బ్రెయిన్ని కూడా బాగా యూజ్ చేస్తుంది. కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడు. సో ఈ టైప్లో కింగ్ కాంగ్ తెలివిగా ఆలోచించి గాడ్జిల్లాని అంతం చేయొచ్చు. అదే కింగ్ కాంగ్ గాడ్జిల్లా హైట్కి ఈక్వల్గా ఉంటే గాడ్జిల్లాకి కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కింగ్ కాంగ్ మెయిన్గా ఫోకస్ చేసేది శత్రువుల ముఖాన్ని. శత్రువు ముఖం మీద గుద్ది వాటి నోటిని చీల్చి చంపేస్తుంది. ఇదే టైప్లో గాడ్జిల్లా మీద కూడా ట్రై చేస్తే వెంటనే గాడ్జిల్లా దాని నోట్లో నుండి అటామిక్ రేడియేషన్ని బయటికి రిలీజ్ చేస్తుంది. దీంతో కింగ్ కాంగ్ అక్కడికక్కడే మాడి మసి అయిపోతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ బ్యాటిల్ ప్లేస్. వీటి రెండింటి మధ్య యుద్ధం ఎక్కడ జరుగుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇవి రెండు సిటీస్లో కనుక యుద్ధం చేసుకుంటే మాత్రం కింగ్ కాంగ్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి గాడ్జిల్లా మీద అటాక్ చేయొచ్చు. అండ్ అలాగే గాడ్జిల్లా రిలీజ్ చేసే అటామిక్ రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి కింగ్ కాంగ్కి పెద్ద బిల్డింగ్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ మీదకి జంప్ చేసి ఈజీగా గాడ్జిల్లా అటాక్స్ నుంచి తప్పించుకోగలదు. అదే ఒకవేళ నీళ్లలో గనక యుద్ధం జరిగితే గాడ్జిల్లా అదే పై చేయి అని చెప్పాలి. అక్కడ కింగ్ కాంగ్ ఎలాంటి ఎలక్ట్రిక్ పవర్ని యూజ్ చేయలేదు. అండ్ అలాగే గాడ్జిల్లా అటామిక్ రేడియేషన్ అటాక్ నుంచి తప్పించుకోవడం కూడా చాలా కష్టమే. బట్ అలానే కాంగ్ ఓడిపోదు. పెద్ద గాయాలైనా కానీ వెంటనే ఆ గాయాలని లెక్క చేయకుండా మళ్ళీ బరిలోకి దిగుతుంది. గాడ్జిల్లాని కింగ్ కాంగ్ ఫినిష్ చేయాలంటే చాలా కష్టం. గాడ్జిల్లాని ఎలాంటి అటామిక్ బాంబ్స్తో కానీ న్యూక్లియర్ బాంబ్స్తో కానీ ఏమీ చేయలేం. అలా కింగ్ కాంగ్ కూడా మనుషులు తయారు చేసిన బాంబుని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. సో వీటి రెండింటి మధ్య యుద్ధం జరిగితే ఏది గెలుస్తుందని చెప్పడం చాలా కష్టమే. గాడ్జిల్లాకి స్ట్రెంగ్త్ ఉంది, కింగ్ కాంగ్కి బ్రెయిన్ ఉంది. మేబీ కింగ్ కాంగ్ ఏదైనా అడ్వాన్స్డ్ వెపన్ని తయారు చేసుకుని గాడ్జిల్లా మీద గెలవచ్చు. ఎందుకంటే యుద్ధంలో బలం కన్నా తెలివి చాలా ముఖ్యం. అలాంటి తెలివి కింగ్ కాంగ్కి టన్నులు ఉంది. సో బలంతో ఉన్న గాడ్జిల్లా గెలుస్తుందా లేకపోతే తెలివితో ఉన్న కింగ్ కాంగ్ గెలుస్తుందా అనే విషయాన్ని కామెంట్స్లో చెప్పండి. అలా చెప్పలేమంటే త్వరలోనే గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ అనే మూవీ రిలీజ్ అవుతుంది. అది చూశాక మీ ఆన్సర్స్ని కామెంట్స్లో చెప్పండి. చివరిగా బ్రూస్ లీ చెప్పిన ఒక మంచి మాటతో ఈ వీడియో ముగిద్దాం. బుద్ధి లేని వాడిని సరిచేయొద్దు, నిన్ను ద్వేషిస్తాడు. అదే తెలివిగల వాడిని సరిచేయి, నిన్ను అభినందిస్తాడు. డు నాట్ కరెక్ట్ ఏ ఫూల్, హీ విల్ హేట్ యూ. కరెక్ట్ ఏ వైజ్ మ్యాన్, హీ విల్ అప్రిషియేట్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.